మంచిది అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈరోజు చెడ్డ దినము. చాలామంది శుక్రవారమే తలస్నానం చేస్తారు, మిగతా రోజు తలస్నానం చేస్తే జుట్టు రాలిపోతుందేమో అని భయం. మిగతా రోజులు చేయరు. నేనైతే మీటింగ్ అప్పుడు డైలీ చేస్తా. మీటింగ్స్ ఉంటే కన్నా ఖచ్చితంగా 5 రోజులు ఉంటే 5 రోజులు తలస్నానము, 5 రోజులు చల్లనీళ్ళే చేస్తాం. అంటే తినటానికి, త్రాగటానికి, ఏదైనా పని చేయటానికి, ఎక్కడికైనా వెళ్ళటానికి ఇది మంచి రోజా, పెళ్లి చేయటానికి ఇది మంచి రోజా, ఇల్లు కట్టడానికి ఇది మంచి రోజా, తినటానికి ఏమైనా ఆలోచన చేస్తామా? ఈరోజు మంచి రోజు కాదు, ఈరోజు అమావాస కాబట్టి అమావాస అంటే చీకటి, ఈ చీకటి ప్రపంచం ఉన్నప్పుడు మనం తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు, వెజిటేరియన్ తినకూడదు అని తినడం మానుకుంటామా? ఏది మానుకో. దేవుని సన్నిధిలో బైబిల్ చెప్పే మాట ఏంటంటే, మన జీవితంలో దేవుడు సృష్టిని చేసినప్పుడు ఇది మంచిది అన్నాడు. అయితే మనకు ఏది మంచిది అని అపోస్తుడైన పౌలు గారు చెప్పే మాట ఏంటంటే, నా కుమారుడైన తిమోతి సంపూర్ణమును మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా, హల్లెలూయా, అందరికంటే ఈ వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి అంటాం. అవునా? చుట్టాలలో, స్నేహితుల మధ్య ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన వ్యక్తి నా క్లోజ్ ఫ్రెండు, నా మంచి సన్నిహితుడు, నా స్నేహితుడు, నా ప్రాణ స్నేహితుడు, నా కష్టములో, నష్టములో, కరువులో, ఇబ్బందిలో అన్ని విధాలుగా నాకు సహకారిగా, సపోర్టుగా ఉన్నాడు. కాబట్టి నాకు అందరికంటే ముఖ్యమైన వ్యక్తి అని ఆ వ్యక్తి గురించి మనం చెప్తాం. ఎవరు లేకపోయినా నువ్వు ఉండాలి ఖచ్చితంగా అంటాం, ఎవరు రాకపోయినా నువ్వు రావాలని ఖచ్చితంగా చెప్తాం. ఎందుకంటే ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి ప్రత్యేకత అది. అట్ ద సేమ్ టైం బైబిల్ చెప్పే మాట ఏంటంటే, అన్నిటికంటే ప్రసంగము చేయుట కంటే, పాటలు పాడుట కంటే, పరిచర్య చేయుట కంటే, దేవునికి సమర్పణ చేయుట కంటే ఏది ముఖ్యమంటే, ఏది ప్రాధాన్యత అంటే, ఏది అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే, మనుషుల అందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయుట ఇది మంచిది. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మన కోసము ప్రార్థన చేసుకునటం మంచిదా, ఇతరుల కోసము ప్రార్థన చేయటం మంచిది అంటుందా బైబిల్? మన కోసం ఎక్కువ సేవ చేసుకుంటామా, ఇతరుల కోసం ఎక్కువ సేవ చేసుకుంటామా ప్రార్థన? మనము మన కోసమే కదా. చిన్న కష్టం వచ్చినా, పెద్ద కష్టం వచ్చినా, సమస్యలు వచ్చినా, అది చిన్నది కానీ పెద్దది కానీ మనం ఏం చేస్తామంటే మోకరిస్తాం. అయితే బైబిల్ చెప్తూ ఉంది, అన్నిటికంటే ముఖ్యమైన సబ్జెక్టు, ముఖ్యమైన అంశము, ప్రాధాన్యత మనము దేనికి ఇవ్వాలి అంటే మనుషులందరి కొరకు. మనుషులందరంటే మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు. మనుషులందరంటే ఇంట్లో వాళ్ళు ఉంటారు, బయట వాళ్ళు ఉంటారు. మనుషులందరంటే సంఘములో ఉన్న వాళ్ళు ఉంటారు, సమాజంలో ఉన్న వాళ్ళు ఉంటారు.
మనుషులందరంటే ఇండియా వాళ్ళు ఉంటారు, అమెరికా వాళ్ళు ఉంటారు. మనుషులందరంటే మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు. మనుషులందరంటే ఇరుగువారు ఉంటారు, పొరుగువారు ఉంటారు, బంధువులు ఉంటారు, చుట్టాలు ఉంటారు, స్నేహితులు ఉంటారు, శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. మనుషులందరూ ఎందుకంటే ఈ ఈ ఇలాంటి విజ్ఞాపన, ఇలాంటి ప్రార్థన, ఇలాంటి యాచనలు, ఇలాంటి కృతజ్ఞతలు అది నీకు నాకు అది మంచిది అంట. హల్లెలూయా. ఒక అక్క ప్రార్థన చేయక్క నా కోసం అంటే ఒకసారి షాక్ అయింది, కరెంట్ షాక్ కొట్టినట్టు. ఏంటన్నా అట్లా చెప్తావు అని. ఏం చెప్పినక్క? ప్రార్థనే కదా నేను చేయమని చెప్పింది అన్న. నేనేంది అన్నా ప్రార్థన చేసేది, మీరు కదా ప్రార్థన చేయాల్సింది అంటుంది. మీరు చేయాలన్నా నా కోసం, నేను నీ కోసం చేసేది ఏంటి? నా ప్రార్థన దేవుడు వింటాడా? నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? నా ప్రార్థన దేవుడి సన్నిధికి చేర్చుకుంటాడా? అసలు ముందు నేను చేస్తానా? నా కోసమే చేసుకోను, నేను నీ కోసం ఎప్పుడు చేస్తా? అలా చెప్తుంది ఆమె. బైబిల్ చెప్పే మాట ఏంటంటే, మనము మన కోసము మాత్రమే కాకుండా మన బంధువుల కొరకు, చుట్టాల కొరకు, స్నేహితుల కొరకు దేవుని సన్నిధిలో మనము ప్రార్థించే వారిగా ఉండాలి. హల్లెలూయా. నేను ప్రార్థన చేసేటప్పుడు ఒక ప్రార్థన చేసేవాడిని. ఏంటంటే, ప్రభువా, కోయిలకుంటలో ఉన్నటువంటి ప్రతి సంఘాన్ని, ప్రతి మందిరాన్ని, ప్రతి పాస్టర్ను, ప్రతి విశ్వాసిని ఆశీర్వదించి ప్రతి మందిరము కూడా తెరవబడి ఉండాలి. ప్రతి మందిరములో ఆరాధన జరగాలి. ప్రతి మందిరములో నీవు ఉండాలి. ప్రతి మందిరములో నీ మహిమ చూడాలి. ప్రతి మందిరములో ఆరాధనలు జరగాలి. ఏ మందిరము కూడా మూయబడి ఉండకూడదు ప్రభువా అని ప్రార్థన చేస్తా. ఇది దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన. ఇది అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. హల్లెలూయా. చాలామంది ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉండదు, వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది, లోకానికి అనుకూలంగా ఉంటుంది, మనుషులకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా ప్రార్థన అయిపోయిన తర్వాత, నేను ప్రార్థన బాగా చేసినానా అల్లి మళ్ళా పక్కన అడుగుతాం, బాగా చేసినా ప్రార్థన, భలే చేసినావులే అంటే సంబరపడతాం. నీ మొక్కలకు చేసినావంటే అయిపోయాను. ఒప్పుకుంటారా? నీ మొక్కలకు చెప్పిన వాక్యం, నీ మొక్కలకు పాడిన పాట, నీ మొక్కలకు చేసిన ప్రసంగం అంటే ఒప్పుకుంటామా? గాడిద గొంతుతో పాడినా బాగా వాడినామంటే సంతోషం కదా. బైబిల్ చెప్పే మాట ఏంటంటే, నీ ప్రార్థన, నీ ధర్మ కార్యములు, నీ యాచనలు, నీ విజ్ఞాపనలు ఎలాగ ఉండాలంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి అనుకూలముగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మన భక్తి, మన ప్రార్థన జీవితము, మన విశ్వాస జీవితము ఎవరికి అనుకూలంగా ఉండాలి? దేవునికి అనుకూలంగా ఉండాలి. ఇది మంచిది. ఏది మంచిది? మనుషులందరి కోసం ప్రార్థన చేయడము మంచిది, విజ్ఞాపన చేయడం మంచిది, యాచనలు చేయడము మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మంచిది. ఇది నీకు నెమ్మది. బైబిల్ చెప్పే మాట అదే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా
నీ కోసం కాదు, మనుషులందరి కోసము ప్రార్థించు. హల్లెలూయా. ఎందుకంటే ఆ మనుషులలో నువ్వు కూడా ఉంటావు కాబట్టి. హల్లెలూయా. ఆ మనుషుల్లో నీవు కూడా ఉంటావు కాబట్టి ఎప్పుడైతే నీ కోసమే కాకుండా, నీ సేవకుని కోసమే కాకుండా, నీ సంఘం కోసమే కాకుండా, నీ కుటుంబం కోసమే కాకుండా, నీ గ్రామం కోసమే కాకుండా, నీ బంధువుల కోసమే కాకుండా, నీ చుట్టాల కోసమే కాకుండా, నీ స్నేహితుల కోసమే కాకుండా, నీ ఊరు కోసమే కాకుండా, నీ గ్రామం కోసమే కాకుండా, నీ పట్టణం కోసమే కాకుండా, నీ దోషం కోసమే కాకుండా, ప్రపంచ దేశంలో ఉన్నటువంటి సకల ప్రజల కొరకు ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో కోరుకుంటామో, ఇలాంటి ప్రార్థన అది మనకు మంచిది, అది దేవునికి అనుకూలము. హల్లెలూయా. రాజైన సొలొమోనుతో ప్రభు అంటాడు కదా, నీకు ఏం కావాలి నా కుమారుడు అంటే, సొలొమోను గారు అంటారు, దేవా నీ కుమారుడైన, ఇదిగో నా తండ్రి అయినా నీ దాసుడైన దావీదు గారికి బదులుగా నన్ను రాజుని చేశావు కాబట్టి నీ ప్రజలకు నేను న్యాయమైన తీర్పు తీర్చున్నట్లు నాకు మంచి వివేకము కలిగిన హృదయమును దయచేయి. హల్లెలూయా. ఎవరి కోసం అడిగాడు జ్ఞానాన్ని? ఆయన కోసం అడిగాడా, లేకపోతే దేశంలో ఉన్న ప్రజల కోసం అడిగాడా? ప్రజల కోసం. అందుకే దేవుడు ఏమన్నాడు చూడండి ఒకసారి. రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చుటకు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను. గంభీరంగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఏమంటుంది బైబిల్? ఇంత గొప్పదైన నీ జనమునకు నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము కలిగిన హృదయము దయచేయమని సొలొమోను చేసిన ప్రార్థన ఎవరికి అనుకూలంగా ఉంది? ఆ మాట అండర్లైన్ చేసుకోండి అందరూ. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను. హల్లెలూయా. ఎవరికి అనుకూలమైందంట? సొలొమోను గారి ప్రార్థన దేవునికి అనుకూలమైంది. ఎందుకు దేవునికి అనుకూలమైంది? సొలొమోను గారు దేవునితో చేసిన మనవి ఏంటి? అయ్యా, నీ దాసుడైన దావీదు గారికి బదులు నన్ను రాజుని చేశావు. నేను చిన్నవాడను, నేను వయసులో చిన్నవాడను, జ్ఞానము తెలివి లేనివాడను. ఇదిగో నేను చిన్న వయసులో రాజునైన తర్వాత నేను కూడబెట్టుకోవాలి, దాచిపెట్టుకోవాలి, ఎత్తిపెట్టుకోవాలి, ధనము ధాన్యము ఆస్తి ఐశ్వర్యము వెండి బంగారు నగలు సమకూర్చుకోవాలి. కాబట్టి నాకు సమస్తాన్ని దయచేయి ప్రభువా అని కోరుకోలేదు. లేకపోతే నన్ను నా రాజ్యాన్ని స్థిరపరచేయాలని కోరుకోలేదు. దీర్ఘాయువును కోరుకోలేదు. శత్రు ప్రాణాన్ని కోరుకోలేదు. నాకు జ్ఞానం కావాలి, నా క్షేమం కోసం, నా మేలు కోసమని కోరుకోలేదు. కానీ నీ ప్రజలకు నేను మంచి చెడులు వివేచించి ఆలోచించి వారికి నేను న్యాయం చేయులాగునా. హల్లెలూయా. ఒక రాజు దేని గురించి ఆలోచించాలి? కుటుంబంలో ఉన్న ఒక తండ్రి దేని గురించి ఆలోచించాలి? సంఘములో ఉన్న ఒక సేవకుడు దేని గురించి ఆలోచించాలి? దేని గురించి ఆలోచించాలి? దైవజనుడిగా నేను దేని గురించి ఆలోచించాలి? ప్రార్థనకు వచ్చే విశ్వాసుల గురించి ఆలోచించాలి.
వాళ్ళకి ఏం చెప్పాలి, వాళ్ళని ఎలా చక్కబెట్టాలి, వాళ్ళని ఎలా రాబట్టుకోవాలి, వాళ్ళని ఎలా ప్రభువులో స్థిరపరచాలి, వారిని ఎలా దేవుని యొక్క రాజ్యానికి నేను నడిపించాలి, వారసులు చేయాలి అని వాళ్ళ గురించిన ఆలోచన ఉండాలి. అప్పుడు ఈ ఆలోచన దేవునికి అనుకూలం. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఈ ఆలోచన దేవునికి అనుకూలం. మీ గురించి ఆలోచించకుండా నా గురించి, నా కుటుంబం గురించి, నా సంసారం గురించి, నా పిల్లల గురించి ఆలోచిస్తూ దేవునితో ముందుకు వెళ్ళాననుకో, ఇది స్వార్థం. నా కోసం కాదు నాయన నువ్వు సేవకు వచ్చింది, నీ కోసం వచ్చినావు నాయన, నువ్వు బాగుపడనీకి, నీవు ఆరోగ్యం పొందుకోవడానికి, నీ ఐశ్వర్యము సంపాదించుకోవడానికి, దీనికోసం వచ్చినావు నాయన, ఇలాంటి సేవ నాకు అనుకూలం కాదు బాబు అంటాడు. ఎందుకంటే నాకంటే ముఖ్యం దేవుని ప్రజలు ముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. నాకంటే దేవుని ప్రజలు, క్రీస్తు రక్తము చేత కడగబడిన దేవుని ప్రజలు. నేను అదే దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటా, ప్రభువా ఎవరన్నా పరిచయం కానీ పరిచయమైన వాళ్ళు ఎవరు కూడా నీకు దూరం కాకూడదు, సంఘానికి దూరం కాకూడదు. హల్లెలూయా. కొత్తల గురించి సంగతి పక్కన పెట్టండి, కానీ వచ్చిన వారు ఒక్కరు కూడా, ఒక విశ్వాసి కానీ ఒక అవిశ్వాసి కానీ, మందిరానికి వచ్చిన మంచోళ్ళు కానీ చెడ్డోళ్ళు కానీ, ఇచ్చినోళ్ళు కానీ ఇయ్యనోళ్ళు కానీ, వచ్చినోళ్ళు కానీ రానోళ్ళు కానీ, పరిచయం చేసిన వాళ్ళు కానీ పరిచయం చేయని వాళ్ళు కానీ, ఏ ఒక్కరు కూడా నీకు కానీ సంఘానికి కానీ సహవాసానికి కానీ నాకు కానీ దూరం కాకుండా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఇలాంటిది దేవునికి ఇష్టం. ఒక సేవకుడు నాతో అన్నాడు, అన్నా పాతలు అందరూ మానుకున్నా అన్న, కొత్త వాళ్ళు వచ్చినారన్నా అన్నాడు. అది ఎట్టయితుంది అంటే, పాత నీళ్ళు పోయినాయి కొత్త నీళ్ళు వచ్చినాయన్నా అంటున్నాడు. ఎట్టంట, పాత నీళ్ళు పోయినాయి కొత్త నీళ్ళు వచ్చినాయి, నాకేం తక్కువ? తిన్నీకి తక్కువనా, తాగనీకి తక్కువనా? దేవుని యొక్క బిడ్డలారా, పాత విశ్వాసి కొత్త విశ్వాసి అని బైబిల్ ఉందా? పాత బట్టలు కొత్త బట్టలు ఉన్నాయి కానీ, పాత ఇల్లు కొత్త ఇల్లు ఉంది కానీ, పాత బంగారు కొత్త బంగారు ఉంది కానీ, పాత విశ్వాసి కొత్త విశ్వాసి అని ఉందా? ఉదయం వచ్చిన వానికి ఒకే కూలి, సాయంత్రం వచ్చిన వానికి ఒకే కూలని ప్రభు చెప్తే, పాత విశ్వాసి పోతే కొత్తలో వచ్చాను కదా నాకేం? ఇది అన్నప్పుడున్నామా సేవ. ఎందుకంటే ఒక విశ్వాసి దేవునికి దూరం అయితే దేవునికి లెక్క చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే ఒక వ్యక్తి కుటుంబాన్ని, సంఘాన్ని, సంసారాన్ని, పనిని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, సమస్తాన్ని వదిలిపెట్టి దేవుని పాద సన్నిధికి వచ్చాడు అంటే ఆ వ్యక్తిని ఏం చేయాలి? నేను నిలబెట్టుకోవాలి. ఇది దేవునికి అనుకూలం, ఇది దేవునికి ఇష్టమైన సేవ, దేవునికి అనుకూలమైన పరిచర్య. రాకుంటే మనలే మూతి మాసినాడు, రూపాయి కూడా ఇయ్యడు, ఒక్క పని చేయడు, చెప్పినవనే చేయడు, దశంభాగం ఇయ్యడు, వంట వండడు, వడ్డించడు, పరిచర్య చేయడు, మందిరానికి సరిగా రాడు. రాకుంటే మనలే వట్టి గింజ లేచిపోయింది. ఇది దొరికింది మాకు సొంత ఒకటి. ఉండేటువంటి గట్టి గింజలంట, లేవని వట్టి గింజలంట. ఇది కంప చెట్టు, ఇది మంచి చెట్టు. ఈ చెట్టు వ్యక్తి ఈ చెట్టుకు దెబ్బ కొడతా, దెబ్బ కొట్టదా? ఈ చెట్టు కానుకోనింది, ఇది కంప చెట్టు, ఇది మంచి చెట్టు. ఇది ఈ చెట్టు వ్యక్తి ఈ చెట్టుకు దెబ్బ తగులుతా, తగులుదా? ఖచ్చితంగా. యేసుప్రభు ఏం చెప్పినాడు? శిష్యులు వచ్చాడు, అయ్యారు ప్రభా, మనము గోధుమ గింజలే కదా ప్రభా తినేది, ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ కంప చెట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి?
పీకెచ్చాములే, ఎందుకు ఊరికే భూమికి అడ్డం. యేసుప్రభు అన్నాడు, వద్దు నాయనా, వద్దు. ఇవి కమర్షియట్లని తిలబిక్తే దాళ్ళకు దెబ్బరా. టైం వస్తుంది, ఒకరోజు సెకండ్ కమింగ్ ఒకరోజు వస్తుంది. అప్పుడు మనం పీకాల్సిన అవసరం లే. రెండవ రాకడలో ఆయనే గురుగులను గోధుమలను వేరు చేస్తాడు, మేకలను గొర్రెలను వేరు చేస్తాడు. చీకటిని వెలుగును ఎలాగైతే వేరు చేశాడో పాపులను పరిశుద్ధులను వేరు చేస్తాడు, నీతిమంతులను అనీతిమంతులను వేరు చేస్తాడు. కాబట్టి వీడు మంచోడు కాదు, వీడు చెడ్డోడు, వీడు ఆ సోమరోడు, ఈ పరిచయ చేయడు, ప్రార్థన చేయడు, 10 రూపాయలు ఇవ్వడు అని ఒక వ్యక్తి గురించి నువ్వు చులకన చూసి, హేళన చేసి, ఎగతాళి చేసి ఈ వ్యక్తి పనికి రాడు అని తొలగించావనుకో, ప్రభు చెప్పే ఇలాంటిది దేవునికి అనుకూలమైంది కాదు. ఆయన మంచి వారి మీదను చెడ్డవారి మీదను ఆయన తన యొక్క సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. హల్లెలూయా. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన తన యొక్క సూర్యుడిని వర్షాన్ని కురిపిస్తున్నాడు. హల్లెలూయా. ఇలా ఎప్పుడైతే మనము కోరుకుంటామో ఇలాంటి భక్తి, ఇలాంటి సేవ, ఇలాంటి పరిచర్య దేవునికి అనుకూలమైనది. హల్లెలూయా. అవును, దేవునికి బిడ్డలారా, ఏ ఒక్కరిని కూడా మనము ఎప్పటికీ చికాకించుకోకూడదు, చీదరించుకోకూడదు, కోప్పడకూడదు, ఆవేశపడకూడదు, తొందరపడకూడదు. అప్పుడే దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, హల్లెలూయా, కొంచెములో నమ్మకముగా ఉంటివి గనక నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తున్నాను. హల్లెలూయా. మంచి దాసుడని ఎందుకు అనిపించుకున్నాడు? మంచి దాసుడని ఏ సమయంలో అనిపించుకున్నాడు? 5 తలాంతులు తీసుకొని 5కు బదులు ఇంకా 5 తలాంతులు సంపాదించాడు కాబట్టి మంచి దాసుడు అనిపించుకున్నాడు. మంచి దాసుడని ఎందుకు అనిపించుకున్నాడు? ఎలా అనిపించుకున్నాడు? 3 తలాంతులకు బదులు ఇంకా 3 తలాంతులు సంపాదించాడు కాబట్టి మంచి దాసుడు అనిపించుకున్నాడు. 1 తలాంతు తీసుకున్నవాడు ఏం చేశాడు? తీసుకొని వెళ్ళి భూమిలో దాచిపెట్టాడు కాబట్టి ఏమన్నాడు యజమానుడు? చెడ్డ దాసుడా అన్నాడు. అయితే మాకు వచ్చిన రోగం ఏంది? పాతలు మానుకుంటామాలే, అట్టటోడు ఇట్టటోడు, అట్టన్నాడు ఇట్టన్నాడు, అది చేసినాడు ఇది చేసినాడు. బైబిల్ చెప్తూ ఉంది, దేవునికి అనుకూలమైనది ఏమిటంటే మనుషుల అందరి కొరకు ప్రార్థించడమే. హల్లెలూయా. అది నీ సంఘమైనా నా సంఘమైనా, నీ ఊరైనా నా ఊరైనా, నీ పట్టణమైనా నా పట్టణమైనా, నీ వాళ్ళైనా నా వాళ్ళైనా, నీ దేశమైనా నా దేశమైనా, అది ఎవరైనా కావచ్చు, అందరి కోసము నీవు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడము ఇది దేవునికి అనుకూలమైన ప్రార్థన. హల్లెలూయా. ఇది ఎవరికి మంచిదంట? పౌలు అంటున్నాడు, ఇది మంచిది, ఇది మంచిది. దేవుని బిడ్డలారా, మనం మంచిది కోరుకోవాలి ఏదో, అప్పుడు మనల్ని మంచివాడు అంటారు, మంచి పాస్టరు అంటారు. నా ప్రసంగాన్ని బట్టి మంచి పాస్టర్ అనరు, నా పాటను బట్టి మంచి పాస్టర్ అనరు, నా పాటను బట్టి మంచి పాస్టర్ అనరు. నా పద్ధతిని బట్టి, నా ప్రేమను బట్టి, నా విధేయతను బట్టి, నా సహనమును బట్టి, నా ఓర్పును బట్టి, నా తగ్గింపును బట్టి అందరూ నా వాళ్ళే,
నాకు అందరు కావాలని ఎప్పుడైతే నేను కోరుకుంటానో అనుకుంటానో అప్పుడు నన్ను సంఘములోనైనా సమాజంలోనైనా బంధువుల దగ్గరైనా చుట్టాల దగ్గరనైనా స్నేహితుల దగ్గరైనా నా వాడు మంచోడు, మా సేవకుడు మంచోడు, నా కొడుకు మంచోడు, నా అల్లుడు మంచోడు, ఇదిగో నా విశ్వాసి మంచిది, నా సేవకుడు మంచివాడు అని బంధువులు చుట్టాలు స్నేహితులు ఊళ్ళో వాళ్ళు బయటి వాళ్ళు సంఘంలో ఉన్న వాళ్ళు సమాజంలో ఉన్న వాళ్ళు ఏమంటారంటే మంచివాడు. కనబడగానే వాంతో నాకేం, పనిగా మామూలుడు, తాగుడు పోతాడు. దేవునికి బిడ్డలారా, మనము భూమి మీద జీవించేది కొద్ది రోజులే. జీవించిన మన జీవితంలో మనం ఎక్కడ ఉన్నా మంచి విశ్వాసి, మంచి సేవకుడు, మంచి పరిచారకుడు, మంచి దాసుడు, మంచి తండ్రి, మంచి భార్య, మంచి అత్త, మంచి కోడలు, మంచి కొడుకు, మంచి కూతురు, హల్లెలూయా అనిపించుకోవాలి. నీవు నేను ఏ పోస్టులో ఉన్నామో, తండ్రి పోస్టులో ఉంటే ఇదిగో నా తండ్రి మంచివాడు, కొడుకు పోస్టులో ఉంటే నా కొడుకు మంచివాడు, భార్య పోస్టులో ఉంటే నా భార్య మంచిది, భర్త పోస్టులో ఉంటే నా భర్త మంచివాడు, అత్త పోస్టులో ఉంటే నా అత్త మంచిది, మామ పోస్టులో ఉంటే మా మామ మంచివాడు, సేవకుని పోస్టులో ఉంటే నా సేవకుడు మంచివాడు, విశ్వాసిగా ఉంటే నా విశ్వాసి మంచిది. ఇది మనం ఏం చేయాలంటే సంపాదించుకోవాలి. అందుకే అదే సొలొమోను గారు ప్రభు సన్నిధిలో 22వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో ఒక మంచి మాట చెప్పాడు. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు. సామెతలు 22వ అధ్యాయము 1వ వచనం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. హల్లెలూయా. ఏది మంచిదంట? ఏది మంచిదంట? గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు. మంచి పేరు కోసం పాకులాడుతున్నారా? ఐశ్వర్యం కోసం పాకులాడుతున్నారా? లోకమంతా ఐశ్వర్యమే, పేరే ఉంది. వాళ్ళు ఏమనుకుంటే నాకేం, వాళ్ళు ఏమనుకుంటే నాకేం అని లోకం. ఇది చాలా తప్పు. సంఘంలో ఉన్నప్పుడు సంఘమే నన్ను ఏమనుకుంటే నాకేమనుకుంటే నేను ఎందుకుంటాను సంఘంలో? సంఘం నన్ను ఏమనుకుంటే నాకేం అని అనుకోవచ్చా? సంఘములో ఉన్నప్పుడు సంఘములో మంచి పేరు తెచ్చుకోవాలి. సమాజంలో ఉన్నప్పుడు సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి. ఆఫీసులో ఉన్నప్పుడు ఆఫీసులో మంచి పేరు తెచ్చుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో మంచి పేరు తెచ్చుకోవాలి. ఎక్కడున్నా, ఏ చోట ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ఏం చేయాలంటే మంచి 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 మనం ఉండకపోయినా మన మంచి పేరు భూమి మీద నిలబడిపోయి ఉంటుంది. హల్లెలూయా. మనం సంపాదించిన ధనము, ధాన్యము, ఆస్తి, ఐశ్వర్యం ఎవరు పాలైపోతాయో, ఎవరు వశమైపోతాయో? బంగారు పల్లుడు సంపాదించే పాస్పల్లుడు, పాస్పల్లుడు సంపాదించేనా? పాస్పల్లుడు సంపాదించే బంగారు పల్లుడు పోగొడతాడంట. అంతే అంటది. కానీ మంచి పేరు మాత్రం ఎవరు పోగొట్టలేడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. బైబిల్ చెప్తూ ఉంది, నీవు మంచి దాసుడు. 5 తలాంతులు కలిగిన వాడు 5 తలాంతులు సంపాదించినప్పుడు ఏమన్నాడు? మంచి దాసుడు. ఒక తలాంతులు కలిగినాడు, ఒక్కటే ఇంకా
ఒకటంటే ఒకటే ఉంది. అది కాదు మంచి. ఒకటికి ఇంకొకటి, రెండుకు ఇంకా రెండు, మూడుకు ఇంకా మూడు, నాలుగుకు ఇంకా నాలుగు, ఐదుకు ఇంకా 5 ఎకరాలు ఉన్నవాడు ఇంకా 5 ఎకరాలు సంపాదించి ఏమంటారు రైతును? మంచి రైతు అంటారు కదా, మంచి రైతు అంటాడు. వ్యాపారం పెట్టినవాడు ఉండే వ్యాపారాన్ని ఊడగొట్టుకుంటే మంచి వ్యాపారం అంటాడా? ఒక వ్యాపారం మొదలుపెట్టి ఇంకొక వ్యాపారం డెవలప్మెంట్ అనేది కనపడుతూ ఉన్నప్పుడు దానిని ఏమంటారంటే మంచి వ్యాపారవేత్త. బాగా చేస్తాడు వ్యాపారం. దేవునికి బిడ్డలారా, ప్రభు సన్నిధిలో దేవుని మాటలు వింటున్న మనము దేవుని సన్నిధిలో తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే, చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో మరొక మంచి మాట అంటాడు. చూడండి, 1వ వచనం, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. హల్లెలూయా. ఏంటంట? క్రీస్తు సైనికుల వలె నాతో పాటు శ్రమ అనుభవించు. మంచి సైనికుడు ఏం చేస్తాడంటే సుఖములో మాత్రమే కాదు, కష్టములో కూడా. పౌలు అదేంటున్నాడు తిమోతితో, మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమ అనుభవించు. నేను ఏ శ్రమ అనుభవించానో నీవు కూడా అదే శ్రమ అనుభవించు. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేసి ఇదిగో గెత్సేమనే తోటలో ప్రార్థనలో ఉన్నప్పుడు వాళ్ళంత దూరంలో శిష్యులు పడుకొని ఉన్నారు. ఏమన్నాడు యేసు ప్రభు? పడుకొని నాయన అలసిపోయారు అన్నాడా? ఏమన్నాడు? ఈ నిద్రపోయటానికి టైం కాదు నాయనా, నాతో పాటు ఒక గడి అయినా నిద్ర మెలుకోలేరా? మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు ఎట్లాంటే తల్లిదండ్రులు, నేను కష్టపడ్డాను, నా పిల్లలు కష్టపడకూడదు. నేను ఉపవాస ప్రార్థన చేశాను, నా కొడుకు ఉపవాస ప్రార్థన చేయకూడదు, వాడు ఉండలేడు, వానికి ముక్క లేకుండా ముద్ద దిగదు, వానికి మొక్క కావాలి, వాడు మోకరించలేడు, వానికి అలవాట్లేదు, నేను మోకరించలే వాని బదులు నేను పచ్చుంటలే, వాని బదులు నేను సోమలు తెచ్చాను. ఇప్పుడు ఎవరు? వాళ్ళే విశ్వాసులను సంవర్ధించినది ఎవరు ఇప్పుడు? విశ్వాసులను సంవర్ధించినది ఎవరు ఇప్పుడు? మేమే. భయపడకు, నేను ఉండా కదా ప్రార్థన చేయడానికి, నిశ్చింతంగా ఉండు. దేవునికి ప్రార్థన చేర్చలే, నువ్వు చేసుకోకుండా అనలే, నేను చేర్చలే. తెల్లారుజామున లేచి నువ్వు ఇచ్చేది ఇచ్చాడు, నేను చేసేది నేను చేర్చట. ఎన్ని రోజులు చేస్తావు నువ్వు? ఎన్ని రోజులు ఉంటావు నువ్వు? ఎన్ని రోజులు ఉంటావు? అది కాదు. పౌలు ఏమంటున్నాడంటే నాతో పాటి నీవు శ్రమపడు. హల్లెలూయా. మంచి సైనికుని వలె బైబిల్ చెప్తూ ఉంది, మంచి సైనికుడు ఏం చేస్తాడంటే శ్రమ పడుతాడు, కష్టపడుతాడు, ప్రయాసపడుతాడు. రాత్రి మగుళ్ళు దేవుని సన్నిధిలో సేవ, పరిచర్య, సంఘము, సహవాసము, దేవుడు, ప్రార్థన, బైబిల్ అని రాత్రి మగుళ్ళు శ్రమ పడుతాడు. నేను శ్రమ పడలే, నువ్వు శ్రమ పడుకుంటా వాళ్ళని చెప్పాడు. నేను ఉపవాసం ఉన్నానులే, నువ్వు ఉపవాసం వండుకుంటా వాళ్ళే. విశ్వాసులారా, మీరు పూర్తిగా తినండి, కడుపు నిండా శుభ్రంగా. నేను ఉంటలే మీకోసం ఉపవాసం. ఇది మంచి
సేవాతత్వం కాదు, మంచి సేవకుని లక్షణం కాదు, మంచి సైనికు లక్షణం కాదు. మంచి సైనికుడు అనేవాడు ఎలాగ ఉంటాడంటే బైబిల్ చెప్తూ ఉంది, శ్రమ అనుభవించుము. సైనికుడు యుద్ధమునకు పోవున్నప్పుడు తన్ను దండులో చేర్చుకొని వారిలో సంతోషపెట్టు వాని వలె ఈ జీవన వ్యాపారములో చిక్కు కొనడు. మరియు జట్టైన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. హల్లెలూయా. మన దేవుడు మంచివాడు కాబట్టి ఆయన పిల్లలమైన మనము కూడా మంచిగానే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం మంచిగానే ఉంటున్నాం. కొందరి పిల్లల్లో వేస్ట్. నువ్వు విశ్వాసివే, నీ పిల్లలు కూడా విశ్వాసిగా కావాలి, మంచి విశ్వాసిగా ఉండాలి. యేసు ప్రభు మంచి దేవుడు కాబట్టి నా పిల్లలు కూడా మంచిగా ఉండాలని ఆయనకు కోరిక. సేవకుడు మంచివాడైతే విశ్వాసులు కూడా మంచిగా ఎదగాలి అన్నది సేవకుని యొక్క ఆశ, ఆలోచన. ఇది ఏమిటంటే దేవుడు కోరుకునేది, దేవుని యొక్క బిడ్డలారా, ఇది మంచిది. ఇతరుల కోసం ప్రార్థన చేయడం మంచిది. శ్రమ అనుభవించడము క్రీస్తుతో మంచిది. సైనికుని వలె పోరాడము మంచిది. 5కు 5 తలాంతులు సంపాదించడము మంచిది. అందుకే మూలపాఠంలో బైబిల్ చెప్తూ ఉంది, తిమోతి గారు అంటున్నారు, ఇది మంచిది. ఇతరుల కోసం ప్రార్థన చేయడము మంచిది. నువ్వు మోకరించి నీ కోసం మాత్రమే కాకుండా ఇతరుల కోసం కూడా నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు ఇది ఎంతో మంచిది, మంచిది, మంచిది. దేవుడు చేసిన ప్రతిదీ మంచిదే అని, మనం చేసే ప్రతిదీ కూడా మంచిది కావాలి. హల్లెలూయా. సేవ మంచిదే ఉండాలి, పరిచర్య మంచిదే ఉండాలి, ప్రార్థన మంచిదే ఉండాలి, ప్రసంగము మంచిదే ఉండాలి, పాట మంచిదే ఉండాలి, వేసే అడుగు మంచిదే ఉండాలి, మాట్లాడే మాట కూడా మంచిదే ఉండాలి. నేను సంఘములో ఒక మంచి సేవకుడు అనిపించుకోవాలి, మంచి సేవకురాలు అనిపించుకోవాలి, మంచి విశ్వాసి అనిపించుకోవాలి, మంచి పరిచారకుడు అనిపించుకోవాలి, మంచి వంట మనిషి అనిపించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. తింటే తింటారో లేకుండా నాకు వచ్చేది ఇంత. కొందరు వంట చేయడం, నాకు వచ్చేదే ఇంత, తింటే తిను, లేకపోతే హోటల్కు ఏమన్నా అలాగే. కోడలు వంట కాల్చుతా ఉందంట, అత్త మంచం మీద కూర్చుందంట, రొట్టెల్లా మాడిపోయిందంట, పక్కన పెట్టిందంట. ఏమ్మా రొట్టెల్లో మాడిపోయిందంటే నేను తింటలే అనేదంట. మళ్ళీ 2 రొట్టె కాల్చిందంట, 2 రొట్టె కాల్చి మళ్ళీ మాడిపోయిందంట. మళ్ళీ 2 రొట్టె కూడా మాడిపోయిందంటే నేను తింటలే అనేదంట. మళ్ళీ 3 రొట్టె మాడిపోయిందంట. మళ్ళీ అడిగిందంట అత్త, ఏమే మళ్ళీ 3 రొట్టె మాడిపోయిందంటే నేను తింటలే అనేదంట. మొత్తం నువ్వు తింటే మేము గడ్డి తినాలా? పండుగ వాళ్ళదానా లే, వంట చేయనికి రాదు, చేత కాదు, రొట్టెలన్నీ మాడగొచ్చావు, మేమేం తినాలా? మాడి వింటే నేను తింటలే, నేను తింటలే, నేను తింటలే. ఇది పని దొంగ, పని దొంగ. నాకు రాదు అనేవాళ్ళు పని దొంగలు. నాకు వచ్చు, నేను చేస్తాను, ఫస్ట్ ఫెయిల్ అయినా 2వ అయినా దేవుడు నాకు సహాయం చేస్తాడు అనుకోవడము అది మంచి లక్షణము. హల్లెలూయా. అది సంఘములో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఇంటిలో కావచ్చు, బయట కావచ్చు, ఇంకా ఎక్కడైనా కావచ్చు. ఎందుకు పని దొంగ అని ఖచ్చితంగా చెప్పానంటే, మేము పెళ్లి కానప్పుడు మేమే వంటలు చేసేవాళ్ళం. నేర్చుకోలే, నేను అన్నీ నేర్చుకున్నా కానీ వంట నేర్చుకోలే. ఎందుకు నేర్చుకోలేదంటే వంటకాడ కూర్చోబెడతారని నన్ను.
నాకు తోమి పని, శుభ్రంగా తోమి పెడతా వాళ్ళకు, తోముతాను. ఇంకొకనికి కూరగాయలు కట్ చేసే పని, ఇంకొకనికి వంటకాడ, అది బరగొడ్డు వంటకాడు అనేది సగం తింటుంది. ఉప్పు జున్నికి ఒకసారి, కారం జున్నికి ఒకసారి, పసుపు జున్నికి ఒకసారి, ఉడికిందా లేదా అని ఒకసారి తింటానే ఉంటుంది. ఏమి రా నాయన అంటే చూడాలి కదన్నా. అప్పుడు సరిగా ఉడకలే, ఇప్పుడు ఉడికిందేమో చూడాలి కదా. అప్పుడు కారం పట్టలే, ఇప్పుడు కారం పట్టిందేమో చూడాలి కదా. మంచి వంటవాడు అంటాడు ఇలాంటివి. వంట చేసేవాడు 10 మంది కడుపు నిండా తిని నన్ను దీవిస్తే చాలు అనుకునేవాడు మంచి వంట మాస్టరు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి ఉపాధ్యాయుడు, మంచి గురువు, మంచి బోధకుడు, మంచి తండ్రి, మంచి తల్లి. బాప్తిసానికి రెడీ అయినాడు ఒకడు మీటింగ్లలో, పేరు ఇచ్చినాడు, పేరు రాసుకున్నా. బాప్తిసానికి పోయేటప్పుడు ఫోన్ చేసిన, ఏ నాయన బాప్తిసానికి వస్తున్నాము అన్న వచ్చినాడు రారా అంటే, మా అమ్మ వద్దనింది అంకుల్. మంచి తల్లే బాప్తిసాలకు పోతా అంటే తల్లి వద్దనిందంట. ఈ తల్లికి తాగెచ్చి ఇప్పుడు ఒకరు కొడితేనే ఈ తల్లికి మంచిది. కొడుకు మందిరానికి రావడం మంచిది కాదు, కొడుకు మందిరంలో పరిచయం చేయడము ఈ తల్లికి మంచిది కాదు. నీకే కాబట్టిందా నా నేను గమనించావట. కొందరిని పిల్లలు సగేయచ్చంటారు, పదరా కొద్ది ఎమ్మోతన్నా, నువ్వు రా లేచిరా, వచ్చాపోమా, రా. సేవకుడికి చుట్టూ ఉంటాయి కళ్ళు, ఉంటాయా ఉండవా అన్నీ గమనిస్తూ ఉంటారు. కానీ సైలెంట్గా ఉంటాం, మాకేం పనిలే. శ్రేష్ఠుల వద్దనం సేనలను బలవంతం చేసేది లేదు, అది వాళ్ళ ఇష్టం అంతే అని సైలెంట్గా ఉంటాం. ఎవరిని కాదనం. హల్లెలూయా. కొందరు చెడగొడతారు, మనకేం పని, మచ్చగొండాలే చేసుకుంటారు, వాళ్ళకేం, వాళ్ళకు లేరా, వాళ్ళకి చేతులు లేవు, చేసుకోలేరు. దేవుని బిడ్డలారా, ఇలా తల్లిదండ్రులు పిల్లలను చెడగొట్టే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. భార్య పనిచేసే భర్త ఒప్పుకోడే, భర్త పనిచేసే భార్య ఒప్పుకోదే, పిల్లలు పనిచేసే తల్లిదండ్రులు ఒప్పుకోరే, తల్లిదండ్రులు పనిచేసే పిల్లలు ఒప్పుకోరే. ఇది మంచి పేరు తీసుకొచ్చే మార్గం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరములో ఏం చేసినా అది మంచిదే. హల్లెలూయా. వడ్డించడము మంచిదే, తయారు చేయడం మంచిదే, తిన్న తర్వాత తీసి పడేయడం మంచిదే, కడగడము మంచిదే, బండలు తుడవడం మంచిదే, సాపలు వాడ్చడం మంచిదే, కసుపు కొట్టడం మంచిదే. మంచిదేంటే మనకు మంచిదే. ప్రతిరోజు నేను మందిరంలో కసుపు కొట్టుకుంటా శుభ్రంగా. అది ఎవరికి మంచిది? నాకు మంచిది. దేవుని యొక్క బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ లోకములో ఆస్తి, ఐశ్వర్యము, వెండి, బంగారు, నగలు, సిరి సంపదల కంటే మనం ఏం సంపాదించుకోవాలంటే, మనము ఈ లోకానికి వదిలిపెట్టి వెళ్ళిపోయేలోగా మంచి పేరు సంపాదించుకోవాలి. హల్లెలూయా. మంచి పేరు సంపాదించుకోవాలి. నిన్ను బట్టి నీ కుటుంబము కన్నీళ్ళు కార్చాలి, నిన్ను బట్టి నీ సంఘము కన్నీళ్ళు కార్చాలి, నిన్ను బట్టి నీ గ్రామము కన్నీళ్ళు కార్చాలి, నిన్ను బట్టి నీ దేశము కన్నీళ్ళు కార్చాలి. మంచి వ్యక్తిని, మంచి సేవకుని, మంచి సైనికుని, మంచి గురువును, మంచి ఉపాధ్యాయుని, మంచి బోధకుడికి దూరమయ్యానని నిన్ను బట్టి బాధపడాలి. అది దేవుని సన్నిధిలో మనల్ని కోరుకుంటున్నాడు. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని మాటలు వింటూ ఉన్న సహోదరి సహోదరులారా, నీకు మంచి పేరు కావాలన్నా వద్దా? మంచి పేరు కావాలి అంటే మనుషులందరి కొరకు ప్రార్థించు. మంచి పేరు కావాలి అంటే తోటి విశ్వాసితో శ్రమపడు, నీ సేవకుతో శ్రమపడు. మంచి పేరు కావాలి అంటే సైనికుని వలె పోరాడు. మంచి పేరు కావాలి అంటే
తలాంతులు సంపాదించుకో. 1కి 2, 2కు 4, 4కు 8, 8కి 16. ఆ రీతిగా 1కి 2గా నేను దేవుని సన్నిధిలో సంపాదించుకున్నటువంటి వారిగా ఉండాలని దేవుడు ఈ సమయంలో నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఎదురుగా ఉన్న మంచోడు అనిపించుకోవాలి, దాపున ఉన్నా కూడా మంచోడు అనిపించుకోవాలి. ఎదురుగా ఉన్న ఒక మంచి వ్యక్తి, దాపుగా ఉన్నా కూడా మంచి వ్యక్తి. మనతో ఉన్నప్పుడు మంచి వ్యక్తి అనిపించుకోవాలి, మనతో లేనప్పుడు కూడా మంచి వ్యక్తి అనిపించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎదురుగా ఉన్నప్పుడు ఒకే, దాపున ఉన్న ఒకటి అనిపించుకోవాలి. అలా అనిపించుకోవాలంటే మనం అందరిలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరిని కలుపుకొని, అందరినీ ప్రేమించి, అందరినీ గౌరవించి, అందరినీ క్షమించి, అందరి దగ్గర తగ్గించుకొని, ఏం పెట్టినా తిని, ఏం పెట్టినా తాగి, ఓపికతో, సహనముతో, నిబ్బరముతో, నిదానముతో అన్నీ కలిగి దేవుని సన్నిధిలో ప్రేమ, దయాలుత్వము, మంచితనము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, ఓపిక, నిబ్బరము, నిదానము ఉంటే అప్పుడు ఏమంటారంటే మంచి మంచి. అలా కాకుండా చీటికి మాటికి కోప్పడి, ఆవేశపడి, దురుసుగా మాట్లాడి, వాళ్ళిట్ట వీళ్ళిట్ట, వీళ్ళ దగ్గర వాళ్ళ మాటలు, వాళ్ళ దగ్గర వీళ్ళ మాటలు చెప్పి బతికామనుకో, ఎదురుగా ఏమన్నారు, ఏమని అనుకుంటారేమో అని. దాపన మాత్రం ఆయన డబ్బుగాడు, స్వార్థప్రియుడు, పని చేసే ఒక విధంగా ఉంటాడు, పని చేయకుంటే ఒక విధంగా ఉంటాడు, ఇచ్చే ఒక విధంగా ఉంటాడు, ఇవ్వకుంటే ఒక విధంగా ఉంటాడని దాపున తప్పెడ కొట్టి దండోరు ఎచ్చారు. ఏచారా ఏరా? మనము మంచిగా ఉన్నప్పుడు సంఘములో మంచే, సమాజంలో మంచే, వీధిలో మంచే, గ్రామములో మంచే, పట్టణములో మంచే, దేశములో మంచే, ఎక్కడ ఉన్న మంచి 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 మంచే చెప్తారు. మన గురించి చులకనగా ఏమాత్రం మాట్లాడాలి. హల్లెలూయా. దేవుడు ఇలాంటి భక్తి కోరుకునేది. మంచి భక్తి, మంచి విశ్వాసం, మంచి ప్రార్థన, మంచి పరిచర్య, మంచి ప్రసంగం, మంచి పాట పాట పాట. ఎందుకంటే మంచి దేవుడు చేసింది ప్రతి దినము మంచి కాబట్టి మనం చేసే ప్రతిదీ కూడా మంచిది ఉండాలి. అది ఏమిటంటే, ఒకటి ఇతరుల కోసం, మనుషులందరి కోసం, అధికారుల కోసం, రాజులందరి కోసం ప్రార్థన చేయటం. రెండవది శ్రమ పడే వారితో మనము శ్రమ పడడం. పరిచయం చేస్తున్నారు కదా, నాకెందుకులే అని అనుకోకుండా వాళ్ళతో చేయి కలపడము, పాలు పంపులు పొందడం. మూడవది 1కి 2, 2కు 4, 4కు 8 తలాంతులను దేవుడు ఏదైతే ఇచ్చాడో, ఏ వరం ఇచ్చాడో, ఏ తలాంత అయితే ఇచ్చాడో దానికి బదులుగా మరొకటి మనము సంపాదించుకోవడం అనేది దేవుని సన్నిధిలో మంచి దాసుడు, మంచి నాయకుడు. హల్లెలూయా. మంచి సీఎం, మంచి బిఎం, మంచి ఎమ్మెల్యే, మంచి ఎంపీ, మంచి సర్పంచ్, మంచి వార్డు మెంబర్ మంచి పనులు చేస్తే ఆటోమేటిక్గా మంచి వాడు అనిపించుకుంటాం లోకం. అయితే దేవుడి దగ్గర ప్రవర్తన, ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి మంచి విశ్వాసి, మంచి పరిచారకుడు, సేవకుడు, లేక మంచి పాట పాడేవారు, ప్రార్థన చేసేవాళ్ళు అని కూడా దేవుడు ఇలాంటి వారిని మంచి అని చెప్తాడు. కానీ ఎక్కడ ఉన్నా మంచి మంచిగానే నిలబడిపోతుంది. హల్లెలూయా. మంచి కాపరి ఏం చేశాడు? కాపరి, నేను గొర్రెలకు మంచి కాపరి అన్నాడు. మంచి కాపరి ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడా, ప్రాణం తీర్చాడా? అది మంచి అంటే ఇది. శ్రమలో పాలు పొందుతాడా, శ్రమ పెడతాడా? శ్రమలో పాలు పంపులు పొందుతాడు. మంచివాడు తన కోసమే చేసుకుంటాడా, ఇతరుల కోసం కూడా చేస్తాడా? ప్రార్థన ఇతరుల కోసం కూడా చేస్తాడు. మంచివాడు
పాత నీళ్ళు పోగొట్టుకుంటాడా, నాకు కొత్త నీళ్ళు ఉన్నాయంటాడా? మంచివాడు. కొత్త నీళ్ళు కావాలా, పాత నీళ్ళు కావాలా? పాత విశ్వాసులు కావాలా, కొత్త విశ్వాసులు కావాలా? సంఘం పుట్టినప్పుడు ఏ విశ్వాసి ఉందో నేటి వరకు ఆ విశ్వాసి వాళ్ళతో పాటు కొత్త విశ్వాసులు వాళ్ళతో కావాలి. అది మంచి నాయకుని, బోధకుని, గురువు, సేవకుని యొక్క లక్షణాలు. హల్లెలూయా, హల్లెలూయా. పెంచుకుంటే పోయేవాడు మంచి సేవకుడు, తుంచుకుంటే పోయేవాడు మంచి సేవకులు అంటారా? మళ్ళా మేమే నీతిమంతులము, మేమే భక్తిపరులము, మేమే మంచులము, వాడే చెడ్డోడు, వాడే సోమరుడు, వాడే పనికిమాలోడు, వాడే చెల్లనోడు. ఎవరు చెల్లనోడో ఎవడు పనికిమాలాడో భగవంతుడు చూస్తాడు, అంతే కదా. మనం మార్పు చేయాల్సిన అవసరం వచ్చింది. వాడు మంచి, వీడు చెడ్డోని మనం ఆడాల్సిన అవసరం లేదు. ఆయనకు అన్నీ తెలుసు. మంచి చేసే మంచి, చెడు చేసే చెడు. మనుషులు అంటారు చెడు చేసినా నువ్వు మంచి అనేవే లేరా. దేవుడు అటు లేదు. హల్లెలూయా. మన దేవుడు మంచి దేవుడు కాబట్టి మన దేవుడు మన కోసం తన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, గాయాలు పొందాడు, సిలువను మోసాడు, నలిగి కరిగి ఇరిగి దంచబడి ఇచ్చబడి మన కొరకు తన ప్రాణం పెట్టాడు. కాబట్టి మనము కూడా మంచిని ఆస్వాదించి స్వీకరించి మంచిగా బ్రతికి మంచిగా జీవిస్తూ మంచి పేరు పొందుకొని ఈ లోకంలో మన విశ్వాస యాత్రను ముందుకు సాగుదాం. దేవుడి మాటను మన హృదయంలో దీవించునుగాక. ఆమేన్. మోకరించండి, ఆరాధనలో ఏకీభవించండి. చక్కగా మోకరించండి. నీళ్ళు మోకాటి మీద మోకరించండి. మంచి పేరు కావాలి, ఐశ్వర్యం కావాలి. మంచి దాసుడు అనిపించుకుంటావా, చెడ్డ దాసుడు అనిపించుకుంటావా? మంచి సైనికుడు అనిపించుకుంటావా, సోమరి సైనికుడు అనిపించుకుంటావా? మనుషులందరి కోసం ప్రార్థించినప్పుడు, రాజులందరి కోసం ప్రార్థించినప్పుడు, అధికారులందరి కోసం ప్రార్థించినప్పుడు నీవు మంచి విశ్వాసివి, మంచి సేవకుడివి, మంచి గురువు, మంచి బోధకుడు అని దేవుని సన్నిధిలో నీవు అనిపించుకుంటావు. చక్కగా మోకరించండి. రెండు చేతులు జోడించండి. నీవు మంచి విశ్వాసం అనిపించుకోవాలి, మంచి పరిచారకుడు అనిపించుకోవాలి, మంచి పని చేసే వ్యక్తిగా అనిపించుకోవాలి. పరిశుద్ధుడా, ప్రేమైన తండ్రి, గొప్ప నాయన యేసయ్య, మీ పాదములకు కొట్ల కొలది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో ప్రభువా నాయన, నా తండ్రి, నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడిన గొప్ప అమూల్యమైన సంగతులు బట్టి స్తోత్రములు తండ్రి. స్తోత్రములు రాజా, స్తోత్రములు రక్షకుడా, స్తోత్రములు విమోచకుడా, స్తోత్రములు పరిశుద్ధుడా. మేము మంచి పేరు తెచ్చుకోవాలని, మంచి నాయకుడు, మంచి సేవకుడు, ఇదిగో మంచి సైనికుడు, మంచి కాపరి, మంచి పరిచారకుడు, నా దేవా, నా తండ్రి, మంచి వ్యవసాయకుడు అని, నా తండ్రి మంచి వ్యవసాయకుడు, మంచి కుమ్మరి, మంచి కాపరి, మంచి దేవుడు. మేము కూడా మంచిగా, నీతిగా, యథార్థంగా, లోపము లేని వారి వలె, పాపము లేని వారి వలె మేము ఉండాలి అని, బ్రతకాలని మాతో మాట్లాడిన గొప్ప మాటలు బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ పేరు పేరున మమ్మల్ని, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి నాయనా. 10వ తరగతి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాశారు తండ్రి, మంచి మార్కులతో పాస్ కావాలి నాయనా.
ఏ ఒక్కరు కూడా నీ బిడ్డలు తండ్రి తక్కువ మార్కులు చాలని మార్కులతో ఉండకూడదయ్యా. కాలేజీలో స్కూల్లో మంచి పేరు తెచ్చేవారిగా వారు మార్చబడునుగా, మంచి మార్కులు నీ బిడ్డలకు కలుగునుగాక. మంచి విశ్వాసిగా మార్చబడునుగాక, మంచి తండ్రిగా మార్చబడునుగాక, మంచి తల్లిగా, మంచి భర్తగా, మంచి భార్యగా, మంచి సైనికునిగా, మంచి ప్రార్థనా పరుడిగా, మంచి ప్రసంగం చేసే వ్యక్తిగా, మంచి పాటలు పాడే వ్యక్తిగా, మంచి పరిచయం చేసే వ్యక్తిగా, మంచి అత్త, మంచి మామ, మంచి భార్య, మంచి భర్త, మంచి కొడుకు, మంచి కోడలు నీ సన్నిధిలో మేము ఎక్కడ ఉన్నా మంచి 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 రాయడా మా జీవితంలో మేము ఆస్వాదించాలి తండ్రి. మేము కూర్చుండుట, లేచుట, నడుచుట, తినుట, త్రాగుట, ప్రతి విషయంలో తండ్రి మంచే ఉండాలి. మంచిని ఆస్వాదించాలి, మంచిగా జీవించాలి, మంచిగా బ్రతకాలి, మంచిగా లోకములో ప్రయాణం చేయాలి. సహాయం చేయండి తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటూ మా కొరకు మంచి కాపరిగా ప్రాణం పెట్టా, గాయాలు పొందా, నలిగిపోయా, కరిగిపోయా, ఇరిగిపోయా, దంచబడ్డా, ఈడ్చబడ్డా, ప్రాణం పెట్టావయ్యా. ఈ పాదములకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా జీవితంలో చేసిన మేలు బట్టి, ఉపకారములు బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇన్ని మేలు చేసిన మీకు ఏమి చెల్లించలేక రుణస్థులమై రక్షణ పాత్రను చేత పుచ్చుకొని మా స్తుతి ఆరాధన మీకే సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.